నమస్తే, నా పేరు వి సాయి శ్రవంతి. నేను మెగా డిఎస్సి 2025లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. పీజీటీ బాటనీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పీజీటీ బయాలజీ స్టేట్ 12th ర్యాంక్. దీంతోపాటు టీజీటీ సైన్స్, టీజీటీ బయాలజీ మొత్తం 5 పోస్టులు సాధించాను. ఇలా సాధించడానికి మెయిన్ రీజన్ అయితే ప్రగతినే. స్టేట్ ఫస్ట్ రావడానికి కారణాలు ఏంటంటే అందరూ చాలామంది చదువుతారు, కానీ నాకు ఫస్ట్ దానికి రావడానికి కారణం అంటే కన్సిస్టెన్సీ. చాలా ఇంకా జాబ్ ఎప్పుడైనా రాని డిఎస్సి అప్పుడొక నేను చదువుతూనే ఉండాలి అని చెప్పి చదివాను. ప్రగతిలో నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, ప్రగతిలో ఫస్ట్ రాగానే షెడ్యూల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకి ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఫుల్ ప్లాన్డ్ షెడ్యూల్. అలాగే స్టేట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ ఉండేవారు. ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ ఉండేవి. ఆ ఎగ్జామ్స్ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవి. ఎగ్జామ్స్ రాయడం వల్ల మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, మనం ఇంకా ఎలా చదవాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలని చాలా బాగా తెలిసింది. డైలీ ఎగ్జామ్ అయిన వెంటనే వాటి కీ డిస్కషన్ అవి ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. మా బ్యాచ్ ఏంటంటే 23 బ్యాచ్ మేము స్కూల్ అసిస్టెంట్కి బ్యాచ్కి వచ్చేసరికి అప్పటికి అసలు డిఎస్సి అనే పదం గవర్నమెంట్లో ఎక్కడ వినిపించలేదు. వినిపించకపోయినా మా బ్యాచ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు 25 డిఎస్సిలో మా బ్యాచ్ నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు. అలా సెలెక్ట్ అయ్యామంటే అప్పటి నుంచి కోచింగ్ తీసుకొని కన్సిస్టెంట్గా చదవడం వల్లే. ఫ్యాకల్టీస్ కూడా అంటే మేము జాయిన్ అయినప్పుడు అంటే వీళ్ళు ఏం చెప్తారు టెక్స్ట్ బుక్స్లోనే కదా అని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ టెక్స్ట్ బుక్ని ఎలా చదివితే మనకి ఎలా బిట్ అటెంప్ట్ చేయగలం అనేది మాత్రం ఇక్కడే నేను బాగా నేర్చుకున్నాను. దాంట్లో కూడా మా బ్యాచ్ అనిత, ఇంకా పవిత్ర, వీళ్ళందరూ కూడా అంటే ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవడం వల్ల ఏ బిట్స్ ఎలా అటెంప్ట్ చేయొచ్చు, బిట్స్ని ఎలా చూడాలి, క్వశ్చన్లో ఎలాంటి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటరే దాన్ని క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అనేది మాత్రం బాగా తెలిసింది. అసలు డిఎస్సి అంటే సైకాలజీ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఇలాంటివి అంటే ముందు పేర్లు విన్నాం బీఎడ్లో ఉన్నప్పుడు, కానీ వాటి ఇన్డెప్త్ అసలు అంటే ఏంటి అన్నది తెలిసింది మాత్రం ప్రగతిలోనే. నాకు నా సక్సెస్కి ప్రగతి చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. నేను అంటే రిజల్ట్స్ రాగానే పూర్ణ సార్ నాకు ఒక చక్కని ఒక పోస్టర్ లాగా డిజైన్ చేసి ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే నాకు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఒకే అభ్యర్థి ఇన్ని ర్యాంక్స్ అని చెప్పి పూర్ణ సార్ ఒక పోస్టర్ డిజైన్ చేయించి యూట్యూబ్లో పెట్టారు. అది నేను చాలా మెమరీగా ఒక ఫోటో తీసుకొని ఉంచాను. ఇన్ని ర్యాంక్స్ సాధించానంటే మాత్రం కేవలం ఇక్కడ నేను ఫాలో అయిన టైమింగ్, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాను, కన్సిస్టెంట్గా జాబ్ రాసే వరకు కూడా చదువుతూనే ఉన్నాను. చాలా రోజులు మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఏడ్చిన రోజులు కూడా, అసలు జాబ్ వస్తుందా, ఒక్కటైనా వస్తుంది, ఇన్ని పోస్టులు పెట్టా అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ రోజు ట్రూ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.